రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ జ్ఞానం ఛానల్కి స్వాగతం. చాలామంది రైతులు కష్టపడి పంటలు వేస్తున్నారు, కాని కొన్నిసార్లు పంట అనుకున్నంతగా రాదు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కాని చాలా సందర్భాల్లో రైతులు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు పంట నష్టానికి కారణమవుతాయి. ఈరోజు రైతులు సాధారణంగా చేసే 5 ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం. మొదటి తప్పు, మట్టి పరీక్ష చెయ్యకుండా పంట వేయడం. చాలామంది రైతులు మట్టి పరీక్ష చెయ్యకుండా నేరుగా పంట వేస్తారు. కానీ మట్టిలో ఏ పోషకాలున్నాయో, ఏవి తక్కువగా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మట్టి పరీక్ష చేయడం వల్ల పంటకు అవసరమైన ఎరువులు ఏమిటో తెలుస్తుంది. అందుకే పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం మంచిది. ఇలా చేస్తే ఎరువులు కూడా సరైన విధంగా వేయవచ్చు. రెండవ తప్పు, నాణ్యమైన విత్తనాలు వాడకపోవడం. విత్తనాలు పంటలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తక్కువ నాణ్యత ఉన్న విత్తనాలు వాడితే మొక్కలు బలహీనంగా పెరుగుతాయి. దీనివల్ల పంట దిగుబడి కూడా తగ్గుతుంది. అందుకే ఎప్పుడూ ధృవీకరించిన మంచి నాణ్యత ఉన్న విత్తనాలు ఉపయోగించడం చాలా మంచిది. మూడవ తప్పు, ఎరువులు ఎక్కువగా వేయడం. కొంతమంది రైతులు ఎక్కువ ఎరువులు వేస్తే పంట బాగా వస్తుందని అనుకుంటారు. కాని ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కువ ఎరువులు వేస్తే మొక్కలు కాలిపోవడం లేదా బలహీనపడడం జరుగుతుంది. అందుకే ఎరువులు పంట అవసరానికి తగ్గట్టు మాత్రమే వేయాలి. నాలుగవ తప్పు, పంటలను తరచుగా పరిశీలించకపోవడం. పంటలను క్రమం తప్పకుండా పరిశీలించకపోతే పురుగులు లేదా వ్యాధులు చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అవి ప్రారంభంలోనే గుర్తిస్తే సులభంగా నియంత్రించవచ్చు. అందుకే రైతులు పొలాన్ని తరచుగా పరిశీలించడం చాలా అవసరం. ఐదవ తప్పు, నీటి నిర్వహణ సరిగా చెయ్యకపోవడం. నీరు పంటలకు చాలా ముఖ్యమైనది. నీరు ఎక్కువగా ఉన్నా లేదా చాలా తక్కువగా ఉన్నా పంటకు నష్టం కలగవచ్చు. అందుకే పంటకు అవసరమైనంత సమయానికి నీరు ఇవ్వడం మంచిది. రైతు సోదరులారా, ఈ 5 తప్పులను నివారిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తే పంట దిగుబడి కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం వ్యవసాయ జ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.